హైవేస్ శ్రీకాకుళం జిల్లాలో హెచ్చర్ల మండలం ఐ థింక్ సో సత్తార్ గోపి అతను వైఎస్ఆర్సీపీకి ఉప సర్పంచ్ అంట. పాపం నేషనల్ హైవే పక్కన సర్వీస్ రోడ్లో వెళ్తుంటే వెంటబడి మరి రాడ్డులతో ఘోరాతి ఘోరంగా చంపేశారు. నాకు అనిపిస్తుంది నిన్న మొన్న కూడా టీడీపీ అతను అలాగే చంపారు వైసీపీ వాళ్ళు. మొన్న మధ్య వచ్చేసి ఎవరిని అలాగే కూటమి గవర్నమెంట్ వచ్చాక ఇటువంటి హత్యలు చూస్తూ ఉన్నప్పుడు ఇందులో పొలిటికల్ హ్యాండ్ ఉందిరా అంటే అత్యధికంగా చనిపోయిన వాళ్ళు టీడీపీ వాళ్ళు. ఎస్, వైసీపీ వాళ్ళు చంపేశారు కాదనట్ల. నేనేమంటే కూటమి గవర్నమెంట్ ఎక్కడో ఫెయిల్ అవుతుంది. శాంతి భద్రత విషయంలో కావచ్చు, లేదన్నప్పుడు తప్పు చేద్దామనుకున్నారు భయపెట్టే విషయంలో కావచ్చు ఫెయిల్ అవుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఇతనికి వాళ్ళ పార్టీకి సంబంధించిన చనిపోయారంటే పూనకాలు వస్తాయి. పండగ అతనికి సారీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వేరే విధంగా అనుకోవచ్చు, బట్ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. ఇప్పుడు ఆడికి వెళ్తాడు చూడండి జగన్మోహన్ రెడ్డి. అవతల చంపింది ఎవరు? టీడీపీ వాళ్ళ, వైసీపీలను వేరే వాళ్ళ, లేదా ఇతనికి ఏమైనా బయట ఉన్న శత్రువులు ఉన్నారా? అవన్నీ అనవసరం. చంపింది టీడీపీ వాళ్ళు, ఎందుకంటే చనిపోయింది వైసీపీ వ్యక్తి కాబట్టి వెళ్ళాలి, శవరాజకీయం చేయాలి. ఈకేకలో పక్కపక్కలంటే ఇంకా అది నేనేం మాట్లాడను. ఒక మనిషి చనిపోయినటువంటి వార్తకు సంబంధించి నేను మరీ ఓవర్గా నేనేం చెప్పను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సీరియస్, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ వీళ్ళ పార్టీ వాళ్ళు చనిపోతే ఆడకెళ్ళి శవరాజకీయం చేద్దామని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. మొన్న ఎవరు లేకపోయేసరికి సంవత్సరం క్రితం చచ్చిపోయినటువంటి ఆ నాగమనేశ్వరరావుకి ఊర్లో విగ్రహాలు పెడుతుంటే ఆడకెళ్తూ దారిలో సింగని చంపేశాడు. సత్యనపల్లి వచ్చేసి హర్షవర్ధన్ రెడ్డిని చంపేశాడు. ఆడకెళ్ళి మరలా తిరిగి వచ్చాడు. ఇక ఏమైందంటే మనందరూ చూసింది. మరలా చెప్తున్నా, ఏపీలో కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, ఓపెన్గా చెప్తున్నా. నెంబర్ 2, ఈ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేయడానికి పాపం మూర అమాయకుడు బలైపోయాడు. ఇప్పుడు మరలా జగన్ వస్తాడు చూడండి. మరల ఈ పర్యటనలో ఎక్కడన్నా ఓదార్పు యాత్రలో ఒక పరామర్శించడానికి వస్తున్నాడు అన్నప్పుడు నార్మల్గా ఉండాలా. ఆహా, గుంపులు గుంపులు జనాలు జై జగన్, జై సీఎం, జై సీఎం అంటూ రప్ప రప్ప అంటూ వీళ్ళు బతుకుని తగలయ్యా. ఎంత అంటే దారుణంగా తయారారు బాబు అసలు వైసీపీ వాళ్ళు. అసలు ఇటువంటి వాళ్ళు ఎలారా మనుషులేనా లేదన్నప్పుడు అసలు రాజకీయంగా పనికొస్తారా ఏంటంటే అది మీరే చెప్పండి. బట్ సత్తారు పాప అతను చనిపోయి నాకు చాలా బాధిస్తుంది. ఎందుకంటే 30 సంవత్సరాల వయసు, ఎంతో గొప్ప భవిష్యత్తు ఉంది, ఫ్యామిలీ ఉంది. అండ్ కూటమి గవర్నమెంట్ ఉండి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్లాల్సి పోయి వైసీపీ హయాంలో ఎలాగైతే టీడీపీ వాళ్ళు చంపారో ఇప్పుడు వచ్చేసి కూటమి హయాంలో అలా టీడీపీ వాళ్ళు ఇప్పటికీ చంపుతున్నారు వైసీపీ వాళ్ళు. అలా వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఎవరెవరో చంపుతున్నారు. ఈ సత్తార్ని చంపితే టీడీపీ వల్ల ఎవరు తెలియాలి, పోలీసులు కట్టుదిట్టం చేస్తున్నారు. బట్ ఆ సత్తార్ కూడా మాత్రం అల్లల్లాడిపోతున్నారు. ఇంత దారుణంగా చంపారు పాప అతను అయితే.